హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. చాలా టేస్టీగా ఉండే, క్రిస్పీగా ఉండే పల్లీ పకోడీ. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చాలా అంటే చాలా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ. అప్పటికప్పుడు వేడిగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా పల్లీ పకోడీ అనేది ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. తర్వాత 1/2 కప్పు వరకు బియ్యం పిండి, ఇందులోకి తగినంత కారం, ఉప్పు, అదేవిధంగా ధనియా పౌడరు, గరం మసాలా, కొంచెం జీరా పౌడర్ కూడా వేసాను. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసి నిమ్మకాయ ఉంటుంది కదా, దాన్ని 1 నిమ్మకాయ వరకు ఇందులో పిండుకోవాలి. పులుపుగా వస్తుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. నిమ్మకాయకు బదులు ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా మెల్లిగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు వచ్చేసి 1 కప్పు నిండా పల్లీలను తీసుకొని ఈ పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఈ పల్లీలు అనేటివి పిండిలో చక్కగా కలిపే విధంగా ఈ విధంగా చేత్తో మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా కలిసిపోతాయి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత టోటల్గా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. పల్లీలు పిండి అనేది టోటల్గా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి అది వేడైన తర్వాత దీన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కొంచెం ఒక్కొక్కటిగా వేసుకుంటేనే ఇవి ఒకటికొకటి అతుక్కోకుండా చక్కగా వస్తాయి. పిండిని కొంచెం ఈ విధంగా డిప్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇవి వేయడానికి కొంచెం టైం అనేది ఎక్కువగానే తీసుకుంటుంది, కానీ ఒకేసారి వేసినట్టయితే ఒకదానికొకటి అతుక్కపోయి సరిగ్గా రావు. ఈ విధంగా ఆయిల్లో ఎన్ని పడితే అన్ని మాత్రమే వేసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా వేయకూడదు. ఆయిల్ మనకు ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి వేసుకోవాలి. తర్వాత ఒక బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో బ్యాచ్ కూడా మనం చూసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇవి వేసేటప్పుడు కొంచెం సిమ్లో ఉంచి వేసేసి తర్వాత మీడియంకు టర్న్ చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు ఫ్రై చేయొద్దు, ఎందుకంటే లోపలి వరకు మనకు ఫ్రై కావాలి కాబట్టి మీడియంగా ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటిగా చూసుకుంటూ ఆయిల్లో ఎన్ని పడితే అన్ని మాత్రమే వేసుకోవాలి. 2 వైపులా చక్కగా ఫ్రై అయ్యే విధంగా చూసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, వేడి వేడిగా పల్లీ పకోడీ అనేది మనకు రెడీ అయిపోయింది. దీన్ని వెంటనే తినొద్దు, కొంచెం చల్లారనివ్వాలి. లోపల పల్లీలు అనేటివి కొంచెం వేడివేడిగా ఉంటే మెత్తగా అనిపిస్తాయి కాబట్టి కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం దీనిపైన ఇష్టం ఉంటే మసాలా ఆ విధంగా వేసుకొని కూడా తినొచ్చు. ఇదే విధంగా తిన్నా బాగుంటుంది. ఎంతో టేస్టీ అయిన పల్లీ పకోడీ అనేది మనకు రెడీ అయిపోయింది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తినే పల్లీ పకోడీ. ఎక్కడో షాప్లో కొనే బదులు మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని బాక్స్లో వేసుకున్నట్టయితే దాదాపు ఒక 15 నుంచి 20 డేస్ వరకు మన దగ్గర ఉంటాయి. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.